చాలా చాలా బాగుంది. అసలు చిన్న సినిమా అని ఎవరన్నారు ఇది? చాలా క్వాలిటీ, హై బడ్జెట్, అసలు కొత్త ప్రొడ్యూసర్ లాగా చేయలేదండి. చాలా రిచ్‌గా ఉంది మూవీ మొత్తం. అండ్ పేర్ సూపర్బ్ అసలు. వరుణ్ గారు న్యూ లుక్ ఎంత ఇప్పటి వరకు చేసిన మూవీస్ కన్నా ఈ మూవీలో ఒక డిఫరెంట్, చాలా సాఫ్ట్, సింపుల్, క్యూట్‌గా చాలా చాలా బాగుంది. అండ్ మై ఫేవరెట్ సాంగ్ ఇస్ దిస్ అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ. అండ్ ఈ క్లైమేట్లో ఇంత మంచి ఆడియో ఇచ్చినందుకు మ్యూజిక్ డైరెక్టర్ గారికి అండ్ ఇంత మంచి విజువల్స్ ఇచ్చినందుకు కెమెరామ్యాన్ సార్కి చాలా చాలా థ్యాంక్స్. అండ్ గుడ్ లక్ టు ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా రొమాన్స్ చేశాడు. ఏడు మా బ్రో బ్రో ఓ బ్రో అంటే మీరు ఎప్పుడు బ్రోనే అంటారా? ఈ సాంగ్ చూసే ఆ క్లబ్ నేనంటాం సాంగ్ కదా, ఆయన తనకి సరే. ఇండస్ట్రీలో అందరూ బ్రోలే, తను ఎప్పుడు బ్రోనే. ఆల్ ది బెస్ట్ బ్రో. బేసికల్గా నాకు తెలిసి ఈ సినిమా ఈ 2 సాంగ్స్ చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఇది వరుణ్ సందేశ్ లైఫ్కి చాలా దగ్గరగా ఉన్న సినిమా అనిపిస్తుంది. అంటే ఆ రొమాన్స్ కానీ ఆ పబ్స్ అవన్నీ. సో మాక్సిమం తన రియల్ లైఫ్ క్యారెక్టర్నే ఈ సినిమాలో ప్లే చేశాడు. మీరు సో ఇలా నిజాలు చెప్పేస్తే కష్టం. కాదు అంటే ఎంటర్టైన్మెంట్ 100% ఉంటుందని ముందే చెప్పేస్తున్నాను అనమాట. సో ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్ ది బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్ అండ్ ఆల్సో సాయి కార్తిక్ నా నెక్స్ట్ సినిమా కూడా చేస్తున్నాను మ్యూజిక్. సో ఆల్ ది బెస్ట్ టు యూ అండ్ పూర్ణ ఆల్సో ఆల్ ది బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ. ఎంతమంది హీరోస్ మధ్య ఆడియోస్ రిలీజ్ అవ్వటం అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ త్రినాథ్ గారికి చాలా థ్యాంక్స్. ఎందుకంటే త్రినాథ్ గారితో నాకు ఇది రెండో మూవీ. అన్ని మెలోడీ సాంగ్స్ చేసే అవకాశం త్రినాథ్ గారితోనే నాకు దక్కుతుంది. చాలా హ్యాపీగా ఉంది. ఈ సాంగ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ జ్ఞానశేఖర్ గారు ఆ విజన్ చూశాక బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా నేను చాలా ఇన్స్పైర్ చేశాను. నాకు తెలిసి చాలా మెలోడీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇది అనుకుంటున్నాను నేను చేసిన వాటిలో. చాలా హ్యాపీగా ఉంది ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చూసాక. రీసెంట్గా చూశాను అండ్ చాలా బాగా వచ్చింది సినిమా. మంచి మెలోడీ హిట్ మూవీ ఇది. అండ్ టోటల్గా లిరిక్స్ భాస్కర్ భట్ల గారు, శ్రీవాణి గారు, బాలాజీ గారు అందరికీ థ్యాంక్స్. అండ్ నా ఎవ్రీ ఆడియో నన్ను ఎంకరేజ్ చేస్తున్న ఆదిత్య కంపెనీకి ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఇలానే నా ఆడియోలు చాలా వరకు చేస్తున్నారు. అన్ని ఆడియోలు ఆదిత్య నుంచి రిలీజ్ అవుతున్నాయి. ఆదిత్య వాళ్ళకి థ్యాంక్స్. అండ్ ప్రొడ్యూసర్ గారు ఫస్ట్ మూవీ అయినా చాలా ఖర్చు పెట్టి ఈ సినిమాని చాలా బాగా చేశారు. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మా వరుణ్ భయ్యకి సూపర్ హిట్ మూవీ. అండ్ పూర్ణ గారు ఎక్స్ట్రాడినరీ. నేను పూర్ణ గారి కొన్ని సీన్స్ ఆవిడ యాక్టింగ్ చూసి నేను మళ్ళీ ఫోన్ చేశాను సార్కి. అయ్యో అసలు ఆ యాక్టింగ్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ సూపర్ వండర్ఫుల్ యాక్టింగ్. in the place வந்து నాకు thanks first I'll finish it off my director, so comfortable to work with, friendly, everything, and no doubt my cameraman sir Gnanashekhar sir DOP. My full movies if I take in my entire career, I think myself enjoying myself in the screen is Novella Nenila for sure. Once the teasers are out, my friends were like telling me, I never thought you were really beautiful like this. So thanks to my DOP. Thank you so much, sir. My assistant directors, from associate to everyone. My costumer, Anil, thank you so much. Made me thinner. I look little slim in this movie for sure. And Sir Karthik sir, thank you so much. After Seema Tapakai, I think I've got more good songs to perform in stages and good songs. Thank you so much. And of course, I never thought I got a chance to romance him. So once I got this offer, I was like, oh my God, is it a dream? I'm going to romance straight away. And that too, kissing shots. That I won't reveal it right now, but our chemistry, maybe because of good friendship, that's why, you know, it worked so much on the screen. Thank you so much. మో క్రియేషన్స్ మీద బ్యానర్లో వచ్చిన ఫస్ట్ ఫిల్మ్ నువ్వలా నేనిలా. నువ్వలా నేనిలా అన్న టైటిల్ వినడానికి ఎంత హాయిగా ఉందో ఈ సినిమా కూడా చూడటానికి అంతే హాయిగా ఉంటుంది. ఎందుకంటే ఒక టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్ ఇండస్ట్రీకి వస్తే ఎలాంటి టేస్ట్ ఉన్న ఫిల్మ్స్ వస్తాయి అన్నది దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపులే నువ్వలా నేనిలా. ఆయన ఏమండి మనం సినిమా చేద్దాం అని ఒక స్క్రిప్ట్ ఆయన అనుకొని మేము వేసుకొచ్చాం. సినిమా చూసి త్రినాథ్ గారు అయితే ఈ స్క్రిప్ట్ కరెక్ట్గా డైరెక్ట్ చేస్తారా ఆయన నన్ను నమ్మి నన్ను పిలిపించి ఈ స్క్రిప్ట్ మీరే డైరెక్ట్ చేయాలని చెప్పి నా మీద నమ్మకంతో ఈ సినిమాని నాకు డైరెక్ట్ చేయడానికి ఇచ్చినందుకు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజశేఖర్ గారికి నేను థ్యాంక్స్ చెప్పాలి. అండ్ సెకండ్,
మా వరుణ్ సందేశ్, నేను ప్రియతమ నీవజడి కుశలమ వరుణ్ సందేశ్తో చేస్తున్న సెట్స్లోనే నన్ను నమ్మి కథ కూడా వినకుండా నాకు ఈ సినిమాకి మరలా అవకాశం ఇచ్చినందుకు వరుణ్కి నేను మరలా థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. అండ్ పూర్ణ కూడా నిజంగానే కథ వినలేదు. తను కూడా నేను తనని కలిసినప్పుడు ఇలా కథ చెప్తానంటే అవసరం లేదు, నీ గురించి నేను నెట్లో చదివాను, నువ్వు బ్యూటిఫుల్ ఫిల్మ్ తీసావు, మేము వయసుకొచ్చావు, నువ్వు నాకు కథ చెప్పొద్దు, నీ మీద నమ్మకం ఉంది, తీయంది. అందుకని నాకు చాలా భయం వేసింది. ఒకరోజు మేము లాస్ట్ వర్కింగ్ డే మేము షూట్ చేసి ఆ రోజుతో ప్యాకప్ అవుతున్నప్పుడు పూర్ణ వచ్చి, నేను మా డిఓపి జ్ఞానశేఖర్ ఇద్దరిని ప్యాకప్ అయిపోయాక టీ తాగుతున్నాం. అమ్మాయి వచ్చింది, వచ్చి నేను అసలు భయం లేదు, నీ మీద నమ్మకంతో నేను సినిమాకి ఒప్పేసుకున్నా కథ వినకుండా, ఇప్పుడు నేను ఏదో ఎడిట్ ఏదో నాది లీక్ అయింది, నేను వీడియో చూశాను, సో ఐఎమ్ వెరీ కంఫర్టబుల్, నాకు చాలా కాన్ఫిడెన్స్ పెరిగిపోయింది ఈ సినిమా మీద అని చెప్పి తను ఆ రోజు చాలా ఫీల్ అయిపోయింది. ఫస్ట్ నుండి నేను సాయిని బిలీవ్ చేసేది సౌండింగ్, భయంకరంగా సౌండింగ్ నాలెడ్జ్ ఆయనకి. సో ఇప్పుడు చూసారుగా సాంగ్స్ అద్భుతంగా చేస్తాడు. సో నిజంగా సాయి కార్తిక్ మరలా నేను థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. నమస్కారం అండ్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్. నువ్వలా నేనిలా ఈ సినిమా నేను ప్రియతమ నీవజడి కుశలమ అని ఒక సినిమా చేస్తున్నప్పుడు త్రినాథ్ గారితో నాకు జస్ట్ ఒక్క లైన్ చెప్పారంటే ఇది 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 ఇలా ఉంటుంది సినిమా, జస్ట్ వన్ లైన్లో చెప్పాక త్రినాథ్ గారు మీరు చెప్పొద్దు, నేను మీకోసం మళ్ళీ సినిమా చేస్తా 100% అని చెప్పాను. బికాజ్ నాకు ఆయన మీద అంత నమ్మకం, బికాజ్ హీఈస్ అ వెరీ సెన్సిబుల్ గై అండ్ డెఫినెట్గా సినిమా తీసాడంటే అది సెన్సిబుల్గా ఉంటుంది. సో షూటింగ్ స్టార్ట్ అయిన ఫస్ట్ డే సెకండ్ డేనో చెప్పారు అనుకుంటా స్టోరీ, అప్పటిదాకా చెప్పలేదు, మామూలుగా క్యారెక్టరైజేషన్ చెప్పారు, ఇలా ఉంటుందని చెప్పారు. సో దాని తర్వాత నేను స్టోరీ విన్న తర్వాత ఐ థాట్ వన్ థింగ్, ఈ సినిమా పోయటిక్గా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ నేను యాక్చువల్లీ ఐ థింక్ నా సినిమాలో కొంచెం బెటర్ సినిమా అంటే ఏమైంది ఇవాళ. సో చాలా రోజుల నుంచి మళ్ళీ ఒక సక్సెస్ రావాలని నేను చూస్తున్నాను. సో ఐ హోప్ దట్ మేబీ ఈ ఫిల్మే అవుతుందని కీపింగ్ మై ఫింగర్స్ క్రాస్, గాడ్స్ గ్రేస్, చూడాలి మరి ఏమవుతుందో. బట్ మేమందరం 100% ఎఫర్ట్ పెట్టాం, స్టార్టింగ్ రైట్ ఫ్రమ్ మా టెక్నీషియన్స్ అందరూ, లైట్ మెన్ అండ్ ప్రొడక్షన్ వాళ్ళు అండ్ మా అసిస్టెంట్ డైరెక్టర్స్, మా కో డైరెక్టర్ విజయ్ గారు, ప్రభాకర్ గారు, శ్రీధర్ గారు, వీళ్ళందరూ దే గేవ్ 100లో 150% ఇచ్చారు ఈ సినిమాకి. ఎవ్రీ సింగిల్ పర్సన్ ఈ సినిమాకి పనిచేసిన వాళ్ళు. సో హార్డ్ వర్క్ ఎప్పటికో అప్పుడు పే ఆఫ్ అవుతుందంటారు. సో లెట్స్ సీ మేబీ దిస్ టైమ్. అండ్ మా ప్రొడ్యూసర్ శేఖర్ గారు, చాలా థ్యాంక్స్ సార్ నిజంగా. ఎందుకంటే ఆయన నన్ను కాదు యాక్చువల్లీ త్రినాథ్ గారి కథను నమ్మి నన్ను ఈ సినిమాలో పెట్టుకున్నందుకు చాలా థ్యాంక్స్. బికాజ్ చాలా హీ పుట్ అ లాట్ ఆఫ్ మనీ ఇన్ టు దిస్ ఫిల్మ్. అండ్ డెఫినెట్గా ఆయన ఇప్పుడు మార్కెట్ తెలిసిందే చాలామందికి. అండ్ ఈవెన్ దో నాకు లాస్ట్ ఫ్యూ ఫిల్మ్స్ వర్కౌట్ కాకపోయినా నన్ను కూడా నమ్మి నన్ను ఈ సినిమాలో పెట్టినందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు మీకు. థ్యాంక్ యూ సో మచ్. బాగా వచ్చిందని మేము అనుకుంటున్నాము, అది కరెక్టా కాదో మీరు చెప్పాలి. ఇక ఈరోజు హీరో సాయి కార్తిక్ గారు ఇలానే ఎవర్ గ్రీన్ హీరో లాగా ఉండాలని కోరుకుంటూ ఈ మూవీని ఆగస్ట్లో సెకండ్ వీక్ అట్లా రిలీజ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నాము. మీ అందరి కోఆపరేషన్ కావాలని ఆశిస్తూ సెలవు తీసుకున్నాం.